నువ్వు ఎదగాలంటే షో యువర్ ఈగర్నెస్. నీకు జరిగించిన కార్యము ఏదైనా నీ జీవితంలో ఉంటే ఇబ్బిటి విషయంలో ముందుండు. నిన్ను హెచ్చించకపోతే నన్ను అడుగు, నేను చెప్తా. బ్రదర్, నా జీవితంలో ఆశీర్వాదం లేదంటే దగ్గర నేను చెప్తా. నీ విషయంలో ఎన్ని లోపాలు నేను చెప్పగలుగుతా. హల్లెలూయా. మనకున్న గొప్ప ప్రాబ్లం ఏంటి తెలుసా? ఫైర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నో ఫైర్ వితౌట్ ప్రైస్. వెల చెల్లించింది ఎక్కడ నుంచి వస్తుంది అగ్ని? చెప్పండి, వస్తుందా? నీ వెల నువ్వు చెల్లించలేదు, హౌ కెన్ యూ ఆస్క్? దగ్గర SBI బ్యాంక్ ఉంటుంది తెలుసా? ఓకేనా? నీకు అకౌంట్ ఉండొచ్చు, నా డబ్బులు నాకు ఇచ్చేసా అని అంటే, సార్ మీ అకౌంట్ అంతా నిల్లుంది సార్ అనండి. నిల్ అకౌంట్ లో హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్? ఒక అర్థమైందా? అర్థమవుతుందా? నీ విత్తనాలు లేనిది నువ్వు పంటను ఎలా ఆశిస్తావు? నీ విత్తనాలు లేనిది, నీ ఈగర్నెస్ లేనిది హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్? చెప్పండి, గ్రేట్ బ్లెస్సింగ్ అనండి. దానికి ప్రతి దానికి అర్థం చేసుకోండి, వెల చెల్లించింది పంట రాదు. మీ 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 ఫ్యామిలీలో ఫార్మర్స్ ఎవరు లేరా? పండించే వాళ్ళు ఎవరు లేరా? ఆయన ఉత్తగానే పొలంలోకి పోయి ఈరోజు అందరు రండి పంట కోసేయండి, వచ్చిన వాళ్ళు అంటారు, సార్ నాకు పంట కనిపిస్తలేదు సార్ అంటారు వాళ్ళు. విత్తనాలు లేవు అక్కడ. విత్తనాలు లేని పంట ఎడికెళ్ళి వస్తుంది? ప్రతిదీ న్యాచురల్ కనెక్ట్స్ టు స్పిరిచువల్, స్పిరిచువల్ కనెక్ట్స్ టు న్యాచురల్. అందుకే అంటున్నాను, నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టయితే ఇవిటి విషయంలో అజాగ్రత్తగా ఉంటావు, చాలా జాగ్రత్తగా ఉంటావు. ఎందుకు తెలుసా? మీ స్థితి ఏంటిది? మొదటి స్థితి ఐ కెన్ టెల్. ఎక్కడి నుంచి వచ్చానో నేను చెప్పగలుగుతా. ఏ స్థితి నుంచి గాడ్ నడిపించాడో నాకు తెలుసు. నా ఈగర్నెస్, నా ఆతురత దేశాలు దాటిపించింది. వితౌట్ మనీ ఏం కావాలా? డబ్బు ఉన్నోడు కూడా పోలే, వెళ్ళి కూడా ప్రీచ్ చేయాలి. అర్థమవుతుంది కన్నా? ఆశ నడిపిస్తుంది. ప్రభు పట్ల ఉన్న బాయిలింగ్ రాసుకోండి. 12వ అధ్యాయం, రోమీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం. దయచేసి త్వరగా చదవాలా. రోమా 12:11 ఇంటికి వెళ్ళి దానించాలి కంపల్సరీ. డోంట్ మిస్. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై హల్లెలూయా ప్రభువును సేవించుడి. అర్థమైంది ఓకేనా? ఈ తీవ్రత, ఈ ఆశ, ఈ ఆసక్తి శరీర సంబంధమైనది కాదు, ఇది ఆత్మ సంబంధమైనది. ఈ ఆత్మలో పురికొల్పేవాడు దేవుడు, అగ్నిని పోయేవాడు దేవుడు. అర్థమైంది ఓకేనా? స్పెషల్ ఆయిల్ ని రిలీజ్ చేసేవాడు దేవుడు, ఆశను, డ్రీమ్స్ ని పుట్టించువాడు దేవుడు. చాలా సింపుల్ గా చెప్తా బ్రదర్, ప్రార్థన చేసుకోవాలా? ఓకే, ప్రార్థన చేస్తారండి, ప్రే చేస్తా, మీకు ఎలాగ పంపించేస్తా. నా సమయం అది, నాకు నా దేవునితో సమయం అది. నువ్వు నన్ను డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు. అర్థమైందా? నువ్వు కూడా అట్లే జీవించాలా. బాయిలింగ్ హార్ట్, దేవుడు దీన్నే చూస్తాడు. బాయిలింగ్ హార్ట్, రేడియేట్ విత్ ద గ్లో ఆఫ్ ద హోలీ స్పిరిట్. రేడియేషన్ తెలుసా ఓకేనా? అండ్ లెట్ హిమ్ ఫిల్ యూ విత్ ద ఎక్సైట్మెంట్ యాజ్ యు సర్వ్ హిమ్. హల్లెలూయా. ఇలా ఉండాలంట, బాయిలింగ్ హార్ట్ అన్నమాట. పరిశుద్ధాత్మ చేత ఎప్పుడు కదిలింపబడుతూ ఉండాలా, ఎప్పుడు నడిపించబడుతూ ఉండాలా. మీ మీద అలాంటి ఆశ గల ఆత్మ వచ్చునుగాక మీ మీదకి. నీ మీదనే నన్ను చూస్తున్న ప్రతి ఒక్కరి పైన అగ్ని కురినుగాక. అంతే. మీ హృదయం ప్రభు కోసం మండాల్సిందే. హల్లెలూయా. ప్రార్థించకుండా, ఆరాధించకుండా, కృతజ్ఞత చెల్లించకుండా ఏ ఒక్క క్షణము ఉండకుండా ఉండును గాక మీ హృదయం. అగ్ని మీ మీద పోయబడును గాక. ఫైర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. ప్రభు కోసం మండాలంతే, ప్రభు కోసం మండాల. ఒక విషయం తెలుసా, ముగిస్తా. మినిస్ట్రీలో ఫైనాన్షియల్ డిస్టర్బ్ చేస్తుంది, కుర్చీలు డిస్టర్బ్ చేస్తా చేయ ఎవ్రీ మంత్ రెంట్ డిస్టర్బ్ చేస్తుందా లేదా? అవునా? ఇవన్నీ చేస్తున్నా కూడా అవన్నీ నన్ను ఆపలేవు. నా ఆశ, ఆసక్తిని ఆరంభించిన వాడు దేవుడు. నీ లైఫ్ స్టైల్ అలా ఉండాలా. నేను గివర్ గా ఉన్నా, నేను గివర్ గా ఉన్నా, ఇచ్చే వ్యక్తిగా ఉన్నా, నేను ఆరాధించే వ్యక్తిగా ఉన్నా. ఆ సమయానికి ప్రార్థనలో, కృతజ్ఞతలో ముందుంటా.
లేదా నెక్స్ట్ ఏంటిది? ప్రేయర్. ఖచ్చితంగా ఉంటా నేను, ఇది ఖచ్చితంగా ఉంటా. పొద్దున లేకపోతే సాయంత్రం ఏదో ఒక సమయం నేను నిర్ణయం తీసుకుంటే, నాకు ఇంకా కార్లో ప్రయాణం చేయడం కంటే బైక్ మీద ప్రయాణం చేయడం చాలా ఇష్టం. హెల్మెట్ వేసుకుంటే ఎవరు చూడరు మనల్ని, రాబా అనొచ్చు, ఎవరు నన్ను డిస్టర్బ్ కూడా చేయరు. హల్లెలూయా. అర్థమవుతుంది ఒకనా? నా జర్నీని ఎవరు డిస్టర్బ్ చేయలేదు. ప్రైజ్ ది లార్డ్. సో మీకు కొంచెం మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలని నేను చెప్తూ ఉన్నా. మిమ్మల్ని ఏదో బాధపరచాలని కాదు. చేంజ్ యువర్ మెంటాలిటీ, చేంజ్ యువర్ సిస్టమ్. చేయాలి బ్రదర్ సిస్టర్, చెయ్యి ఇప్పుడు. నౌ డూ ఇట్. అర్థమైందా బ్రదర్? నాకు జాబ్ వచ్చిన తర్వాత నీ మీద నాకు కాదు, దేవునికే నమ్మకం లేదు. ఇది నిజం చెప్తున్నాను. 2014లోనే 1 CR ఆఫర్ వచ్చింది. 1 CR తెలుసా ఓకేనా? 1 CR అంటే ఏంటిది? 1 crore. 2014లో నాకు ఆఫర్ వచ్చింది. 2014లో నాకు ఆఫర్ వచ్చింది. వాట్ ఎవర్ నువ్వేది చేస్తావు నీకు సపోర్ట్ చేస్తా అన్నాడు. ఓ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ఇంకొకసారి నేను ఫోన్ చేయలే ఆయనకి. ట్రూ, ఇది సాక్ష్యం ఇప్పటికీ ఉంది. ఎస్, సో మెనీ పీపుల్ విల్ కమ్. ఎంతో మంది వస్తారు, వాగ్దానాలు ఎన్నో చేస్తారు. అస్సలు నేను నాకు తెలుసు, చేసేవాడు చెప్పేవాడు. హల్లెలూయా. మీ జీవితంలో ఎంతమంది ఉండొచ్చు, అర్థమైంది ఓకేనా? మెయింటైన్ దిస్ లైఫ్. నిజం చెప్తున్నా, నువ్వు చేయగలిగితే ఇమ్మీడియట్ యాక్షన్ ఉండాలి ఏదైనా. గాడ్ సీస్ దట్. అది ప్రభు చూస్తాడు అంతే. 21 days ఫాస్టింగ్ అంటే ఉండాలి అంతే. నువ్వు అనుకుంటున్నావా? ఉండాలా? అసలుకి ఏమైందంటే అవన్నీ చెప్పొద్దు అక్కడ. సాకులు ఏం చెప్పొద్దు. ప్రతి రోజు అంతా నేను ప్రార్థన, సాకులు చెప్పొద్దు. చేయాలనుకుంటున్నావా? వెళ్ళిపో రూమ్లోకి. దట్ ఈస్ సాక్రిఫైస్, దట్ ఈస్ ప్రైస్. ఆమేన్. ప్రభు కోసం ఇది నేను చేయాలనుకుంటే చేసే, ఫస్ట్ చేసిన తర్వాత వచ్చి సాక్ష్యం చెప్పు, మాట్లాడు. అన్ని చెప్పొద్దు. దట్ ఈస్ ఎ బాయిలింగ్ హార్ట్ అంట. బాయిలింగ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమైతే ఓకేనా? షో యువర్ ఈగర్నెస్. నీ ఆసక్తి, ఆతురత ఎవరు చూపించాలంట? ఎవరు చూపించాలా? అలాంటి వాళ్ళని దేవుడు బలముగా దీవించును గాక. ఫ్రమ్ మై హార్ట్స్, నా మీద అభిషేకం కలిగి ఉన్న నా హృదయ అంతరంగం నుంచి ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రభు మిమ్మల్ని హెచ్చించును గాక. నీలో మండుతున్న పొద ప్రజలకు కనిపించాలా, దేవునికి కనిపించాలా. హల్లెలూయా.